హాయ్ అండి. నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్ కొంగర. సో, ఒక ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేసుకుందాం. థైరాయిడ్ గురించి. థైరాయిడ్ సమస్యలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మా చిన్నప్పుడు ఎవరు అయోడైజ్డ్ సాల్ట్ వాడేవాళ్ళు కాదు. అయినా ఎక్కడ థైరాయిడ్ అనేది కనపడేది కాదు. ఇప్పుడు ప్రతి చోట థైరాయిడ్ నాకుందని వినపడతా ఉంది. వాళ్ళ జీవితాంతం టాబ్లెట్లు వాడుతూ ఉన్నారు. అసలు ఇదేంటండి? అనవసరంగా అయోడైజ్డ్ వేసి థైరాయిడ్ జబ్బులు పెంచారా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక 30 ఏళ్ల కింద ఇంతమంది థైరాయిడ్ పేషెంట్లు ఉన్నారా? ఇప్పుడు ఇంతమంది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? అంటే ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్‌లో కొంతమంది ఉన్నారండి. వాళ్ళు అడిగిన క్వెషన్ చాలా లాజికల్, రీజనబుల్ అండ్ ప్రాక్టికల్. దాంట్లో అసలు డౌటే లేదు. అవును గదా! చిన్నప్పుడు కళ్ళుప్పు వాడేవాళ్ళం. కళ్ళుప్పు ఈ కాలం పిల్లలు ఎంతమంది చూసారో తెలీదు. చెప్పాలంటే అందరూ అయోడైజ్డ్ సాల్టే వాడుతున్నారు గదా! ఆ విధంగా చూసుకుంటే వాళ్ళన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఎందుకింత పెరిగినాయి అంటే, ఒకప్పుడు ఏంటంటే మా మదర్‌కి థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ లేదు. థైరాయిడ్ టెస్ట్ చేయటానికి నా చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళి టెస్ట్ ఇస్తే అది వారం 15 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చేది. అంటే ఒక టెస్ట్ అనేది ఎంతో కష్టం అన్నమాట. ఆ కాలంలో 700, 800 రూపాయలు ఉండేది. ఇప్పుడు చూడండి ఎక్కడైనా వచ్చేసింది. థైరాయిడ్ అనేది స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్. స్పెక్ట్రమ్ అంటే సివియారిటీ కొద్దిగా ఉంటుంది, సివియర్గా ఉంటుంది. అంటే మనం టెస్ట్ చేస్తే నార్మల్ రేంజ్ దాటిన ప్రతి ఒక్కరిని థైరాయిడ్ అని ముద్ర వేసేస్తారు ఒక్కోసారి. అలా వేసేసరికి వాళ్ళు నిజంగా పేషెంట్స్ అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా థైరాయిడ్ అనేది టీఎస్హెచ్ హార్మోన్ టెస్ట్లో మనకు బయటపడుతుందండి. థైరాయిడ్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువ ఉంటే మనకి థైరాయిడ్ కింద లెక్క. హైపోథైరాయిడిజం ఉన్నట్టు. వేరే రకాలు ఉన్నాయి. హైపర్ థైరాయిడ్, థైరాయిడ్స్ ఎక్కువ పనిచేయడం కూడా ఉంది కానీ అది అరుదుగా ఉంటుంది. హైపోథైరాయిడ్స్ థైరాయిడ్ సమస్యలో 100కి 95 నుంచి 99 పాళ్ళు హైపోథైరాయిడ్, థైరాయిడ్ తక్కువ పనిచేయడం వల్ల వస్తుంది. ఒకప్పుడు టెస్టింగ్ అనేది అరుదుగా ఉండేది, కాస్ట్లీగా ఉండేది, అన్ని చోట్ల అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు అందరు టెస్టులు చేసుకునేసరికి ఎవరో ఒకరికి ఇప్పుడు 5 ఉండాల్సిన 5 లోపల ఉండాలి థైరాయిడ్ హార్మోన్ టీఎస్హెచ్. కానీ అందరికీ 8, 10 ఉంటుందనుకోండి, వాళ్ళకి ఇంకా థైరాయిడ్ అన్న ముద్ర పడిపోతుంది కొంతమందికి. అయినా ట్యాబ్లెట్ కాకపోతే యూజువల్గా 10 టీఎస్హెచ్ హార్మోన్ అనేది 10 దాటకపోతే ఒక్కోసారి ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటే అవసరము, సిమ్టమ్స్ లేకుండా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. అంటే ఇప్పుడు ప్రీ డయాబెటీస్ ఉంటుంది చూడండి, డయాబెటీస్ ముందు స్టేజ్ అని కొత్తగా డెఫినేషన్ ఇచ్చారు కదా. అలాగే థైరాయిడ్లో కూడా థైరాయిడ్ లక్షణాలుండి థైరాయిడ్ టెస్ట్ తేడాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా జీవితాంతం ట్యాబ్లెట్ వాడాలి. థైరాయిడ్లో కూడా చెప్పాను కదా, నేను థైరాయిడ్ నుంచి 8 వీడియోలు చేశాను. 8 జీవితాలు నాశనం అయిపోయిన వీడియోలు చేశాను. మీరు చూడండి, వెతుక్కొని చూడండి. ఆ స్టోరీస్ అన్నీ ఒక్కొక్క పేషెంట్ స్టోరీ ఒక్కొక్క లెసన్ అవుతుంది మనకి. అలా చేయకూడదు అనడానికి. అలా ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి అప్పుడు టెస్టులు లేని కాలంలో. సో ఇప్పుడు టెస్టులు ఉండటం వల్ల అలా పాడైపోయిన జీవితాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రివెంట్ చేయగలుగుతున్నాం. కాకపోతే టెస్ట్ చేసి కొంచెం తేడా ఉంటే అందరికీ భయాన్ని కలిగిస్తున్నాం. ఆ భయాన్ని విడనాడండి. ఎందుకంటే భయపడాల్సినంత జబ్బే కాదు. నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, దేవుడు ప్రత్యక్షమై నీకు ఒక జబ్బు వరంగా ఇస్తున్నాను, తప్పదు తీసుకోవాల్సిందే. ఆ ఒక్క జబ్బు ఏది కావాలంటే థైరాయిడ్ దేవుడా అని అడగాలి. కాబట్టి అంత మంచి జబ్బు థైరాయిడ్ జబ్బు. కాబట్టి ఎవరు భయపడకండి థైరాయిడ్ జబ్బుల గురించి. సో ఒక ట్యాబ్లెట్ పడిస్తే మన జోలికి రాదు హైపోథైరాయిడిజం అనేది. కాబట్టి అది మెజర్ చేసుకోవటం కూడా ఈజీ. రెగ్యులర్గా టెస్ట్లు అవసరం లేదు. 6 నెలలకు 3 నెలలకు ఒకసారి చేసి టీఎస్హెచ్ కంట్రోల్లో ఉంటే బిందాస్గా హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు. సో కాకపోతే చాలామంది 5 ఉండాల్సింది 6 ఉన్నా 7 ఉన్నా నార్మల్ రేంజ్కి బయటపడిపోతే ఇంకా ఓడిపోతుంటారు. అయ్యి బాబోయ్ నాకు థైరాయిడ్ వచ్చేసింది, నాకు అలా అయిపోతుంది, నాకు ఇలా అయిపోతుందని. అది కానే కాదు, అలా ఉండదు. కాబట్టి మీరు భయపడద్దు. 10 దాటితే మాత్రం కంపల్సరీగా ట్యాబ్లెట్ వాడాలి. 5 నుంచి 10 ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏం లేనప్పుడు ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం కూడా అంత లేదు. డాక్టర్ని సంప్రదించి వాళ్ళకున్న సిమ్టమ్స్ని అనలైజ్ చేసుకుని, సపోజ్ ఇన్ఫర్టిలిటీ ఉందనుకోండి, థైరాయిడ్ కొంచెం తేడా ఉన్నా కానీ ట్యాబ్లెట్ పెడతారు. అదే ప్రెగ్నెంట్ అనుకోండి, ప్రెగ్నెంట్ పేషెంట్స్కి థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి స్ట్రిక్ట్ కంట్రోల్లో పెడతారు. అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎందుకని అయోడైజ్డ్ సాల్ట్లు వాడుతున్న ఇన్ని లక్షల మంది థైరాయిడ్ పేషెంట్లు పుట్టుకొస్తున్నారు అంటే ఒకే ఒక కారణం, టెస్టింగ్ భయంకరంగా 1,00,000 రెట్లు పెరిగింది అనుకోండి. మీరు 20-30 ఏళ్ల కిందకి ఇప్పటికీ చూసినట్లయితే అప్పుడు జరిగే టెస్టులన్నీ ఇప్పుడు జరిగే టెస్టులు ఏంటంటే 1,00,000 రెట్లు పైన పెరిగినప్పుడు 1,00,000 రెట్లు పైన పెరిగినప్పుడు
దాంట్లో 100 రెట్లన్నా జబ్బు డిటెక్షన్ పెరుగుతుంది కదా! సో, అట్లా చాలామంది అన్‌డిటెక్టెడ్‌గా ఉండే వాళ్ళందరూ కనుక్కోవటం వల్ల పెరిగినియి. కాబట్టి థైరాయిడ్ గురించి భయపడాల్సిందేం లేదు. లేని వాళ్ళు చెకప్ చేసుకోక్కర్లేదా 2, 3 ఏళ్ళకి ఒకసారి చేసుకున్నా పర్లేదు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా 6 నెలలకోసారి చేసుకోండి. థైరాయిడ్ చాలా మంచి జబ్బు. మీకు ఏ రోజు హాని చేయదు. దానికి కావాల్సిన నాలెడ్జ్ మీరు తెలుసుకోండి చాలు. ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటే మీకసలు థైరాయిడ్ గురించి అసలు భయపడే జబ్బు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.